గత 2 రోజులుగా మేంతా తుఫాను రాష్ట్రంలో పలు చోట్ల ఇబ్బంది కలుగజేస్తుందన్న సంగతిని తెలుసుకొని రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ముందుగా అలర్ట్ అయి అటు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అదేవిధంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కావచ్చు, ఎప్పటికప్పుడు రాష్ట్రంలో ఏ ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని చెప్పేసి ఆ ప్రాంతాలను గుర్తించి ఎప్పటికప్పుడు వారికి కావాల్సినటువంటి సహాయ కేంద్రాల్లో సహాయక కార్యక్రమాల్లో పాల్గొంచుకునే విధంగా క్యాడర్ మొత్తాన్ని కూడా సమాయత్తం చేసి, అదేవిధంగా అధికారులను కూడా ఎప్పటికప్పుడు సమాయత్తం చేసి, అందులో భాగంగా గురిజాల నియోజకవర్గంలో ఏదైతే ముంపు ప్రాంతాలు ఉన్నాయో అందులో ఉన్నటువంటి పిడుగురాళ్ల పట్టణంలో ఉన్నటువంటి రిక్షా కాలనీ కావచ్చు, అదేవిధంగా ఎరపతిరెడ్డి గారి నగర్ కావచ్చు, అదేవిధంగా పిడుగురాళ్ల పట్టణం 20వ వార్డుకు చెందినటువంటి ఈ యొక్క జంగాల కాలనీ నందు అదేవిధంగా రజక్ కాలనీ నందు కూడా ఏదైతే ముంపు ప్రాంతాల్లో వాటర్ వచ్చి ఇబ్బంది పడుతున్నటువంటి వారందరికీ కూడా ఎప్పటికప్పుడు అధికారులని సమాయత్తం చేసి మా ఎమ్మెల్యే ఎరపతిరెడ్డి శ్రీనివాసరావు గారు నాయకులందరికీ కూడా అనునిత్యం ప్రతిరోజు ఫోన్ చేస్తూ ఏం జరుగుతుందనేది అధికారులని ఇటు కూటమి నాయకుల్ని ప్రతి ఒక్కరిని తెలుసుకుంటూ ఎప్పటికప్పుడు సహాయ కార్యక్రమాల్లో పాల్పంచుకునే విధంగా మా అందరినీ కూడా సమాయత్తం చేసి ఈరోజు ఉదయం ఈ కాలనీలో వచ్చినటువంటి ఈ వాటర్ మొత్తాన్ని కూడా జేసీబీ ద్వారా మొత్తాన్ని కూడా అధికారుల సమక్షంలో కూటమి నాయకుల సమక్షంలో ఇబ్బంది కలగకుండా చేయడమే కాకుండా వీరికి ఏదైతే పనికి పోవడానికి కూడా ఇబ్బందిగా ఉన్నటువంటి వీరందరినీ కూడా గ్రహించి వారికి ఏం కావాలో తెలుసుకొని ప్రత్యక్షంగా వారికి కావాల్సినటువంటి నిత్యావసర సరుకులు అన్నింటినీ కూడా మా ఎమ్మెల్యే గురిజాల ఎమ్మెల్యే ఎరపతిరెడ్డి శ్రీనివాసరావు గారు మా అందరిని కూడా ఇందులో భాగస్వామ్యం చేసి వీరందరూ సహాయక కార్యక్రమాల్లో పాల్గొంచుకునే విధంగా మాకు అవకాశం కల్పించినటువంటి ఎరపతిరెడ్డి శ్రీనివాసరావు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.